ఆఖరి చూపు. అనగనగా కోమూరు అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రసాద్ అనే వ్యక్తి తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ప్రసాద్ భార్య అయిన సులోచన గర్భవతి కావడంతో అతడు రేయింబవళ్లు తేడా లేకుండా పుట్టబోయే బిడ్డ కోసం డబ్బులు పోగు చేస్తున్నాడు. ఒక రోజు మధ్యాహ్న వేళలో నరసయ్య అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్తాడు. దండాలయ్యా. రా ప్రసాద్, ఎలా ఉన్నావు? ఇంతకీ నీ భార్య ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆ అమ్మవారి దయ వల్ల అంతా మంచిగానే ఉందయ్యా. సర్లే, ఇలా వచ్చావేంటి? అదే అయ్యగారు, మొన్న మీ ఇంట్లో పని చేశాను కదా, ఆ డబ్బుల కోసం వచ్చాను. అవును కదా, నేను ఆ విషయం మర్చిపోయాను ప్రసాద్ అని నర్సయ్య డబ్బులు తీసుకురావడానికి ఇంట్లోకి వెళతాడు. ఆ సమయంలో ఇంటి బయట నిలబడి ఉన్న ప్రసాద్ అక్కడున్న సమాధి వైపు చూస్తాడు. కొద్దిసేపటికి నర్సయ్య డబ్బులు తీసుకుని బయటకు వచ్చి ప్రసాద్ పని చేసిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అయ్యా, మనం మాట్లాడుకున్న దానికన్నా మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చేశారు. ఆ డబ్బులు నీకే ప్రసాద్. నువ్వు చేసిన సాయానికి ఎంత ఇచ్చినా తక్కువే, కాబట్టి నా తృప్తి కోసం తీసుకో. చాలా సంతోషం అయ్యా అని ప్రసాద్ ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు. ఆ తరువాత బజారుకు వెళ్లి తన భార్య కోసం పళ్ళు తీసుకుని ఇంటికి వెళ్తాడు. అలా తన కోసం కష్టపడుతున్న భర్తను చూసి సులోచన ఎంతగానో సంతోషపడుతుంది. అయితే ఒక అమావాస్య రోజు నాడు ప్రసాద్ ఎప్పటిలా పక్క ఊర్లో పని ముగించుకుని తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో ఏవో గజ్జెల శబ్దం అనేది వినపడుతుంది. అలా ఇంకాస్త ముందుకు వెళ్లిన ప్రసాద్ కు ఉన్నట్టుండి గాల్లోకి ఒక వస్త్రం వచ్చి ఆగుతుంది. ఆ తరువాత వస్త్రం తొలగిపోగా అక్కడొక దెయ్యం ఉండడం ప్రసాద్ గమనిస్తాడు. వెంటనే భయంతో కళ్ళు మూసుకుని వణికిపోతాడు. ఆ తరువాత ధైర్యం చేసి కళ్ళు తెరవగా అక్కడ ఏ దెయ్యం ఉండదు. వామ్మో, ఇక్కడ ఏం జరుగుతుంది? వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్రసాద్ కంగారు పడుతూ వీధుల్లో ముందుకు నడుస్తాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ప్రసాద్ ఎదురుగా దెయ్యం చేతులు అనేవి ప్రత్యక్షమవుతాయి. ఆ తరువాత అమాంతం దెయ్యం చేతులు ప్రసాద్ మీదకొచ్చి అతని మెడను పట్టుకుంటాయి. దాంతో ప్రసాద్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. ఆ తరువాత ప్రసాద్ దెయ్యం చేతుల నుండి వదిలించుకుని వేగంగా పరుగులు తీస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి చేతులు లేని దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అలా దెయ్యాన్ని దగ్గరగా చూసి భయంతో ఉనికిపోతాడు. ఆ తరువాత చేతులు అనేవి గాల్లో ప్రయాణించుకుని వచ్చి దెయ్యంతో కలుస్తాయి. మోసం చెయ్యడం మానవ నైజం, అది ఎప్పటికీ మారని తత్వం. ఎవరైనా నన్ను కాపాడండి. నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఇంకా సేపట్లో నీకు చావు తప్పదు. దెయ్యం మాటలు విన్న తరువాత ప్రసాద్ వెనక్కి తిరిగి పారిపోతాడు. ఆ సమయంలో దెయ్యం వెనకే వెంబడిస్తుంది. అలా పారిపోతున్న ప్రసాద్ కు ఒక దగ్గర అమ్మవారి గుడి కనిపించడంతో వెంటనే గుడి ఆవరణలోకి పారిపోతాడు. అదే సమయంలో దెయ్యం అక్కడికి చేరుకుని కోపంగా ప్రసాద్ వైపుకు చూస్తుంది. నిజానికి గుడిలో ఉండే అమ్మవారి శక్తి కారణంగా దెయ్యం అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది. ఈ రోజు నువ్వు తప్పించుకునుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతికి ఖచ్చితంగా చిక్కుతావు అని దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తరువాత ప్రసాద్ కాసేపటికి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో భర్త కంగారు పడటం చూసిన సులోచన, ఏమైందండి, ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం లేదు సులోచన, ఇంతకీ నువ్వు భోజనం చేసి మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నానండి. మీకు భోజనం వడ్డిస్తాను, పదండి. నేను తర్వాత తింటాలే, నువ్వు వెళ్ళి నిద్రపో. ఆ రాత్రంతా ప్రసాద్ నిద్రపోకుండా దెయ్యం గురించే ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ యథావిధిగా పనికి వెళ్తున్న సమయంలో దెయ్యం గురించి ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న సైకిల్ ని గుద్దుకుని కింద పడిపోతాడు. ఏంట్రా ప్రసాద్, పోయి నా సైకిల్ కింద పడ్డావు? నన్ను క్షమించు రవి, నేను ఏదో ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న నిన్ను చూసుకోలేదు. సర్లే, నువ్వేంటి అలా ఉన్నావు? ఏదైనా సమస్య? నిజానికి ఆ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. అప్పుడు ప్రసాద్ నిన్న రాత్రి జరిగింది మొత్తం రవికి వివరిస్తాడు. అదంతా విన్న రవి మొదట్లో కాస్త కంగారు పడతాడు. ఆ తరువాత తన స్నేహితుడి పరిస్థితిని అర్థం చేసుకుని తనకు ఏ విధంగా సాయం చేయగలనని ఆలోచిస్తాడు. నువ్వేం భయపడకురా, ఈ సమస్య నుండి నువ్వు బయటపడే దారి ఒకటి ఉంది. ఏంట్రా అది? అలాంటి దయ్యాలను అదుపు చేయగలిగే ఒక మాంత్రికురాలు గురించి మా తాతయ్య చెప్తే విన్నాను. మనం వెళ్ళి ఆమెను సాయం అడుగుదాం, ఏమంటావ్? అలాగైతే ఈ రోజు సాయంత్రం వెళ్ళి కలుద్దామా? సరే ప్రసాద్, నువ్వు సాయంత్రం సిద్ధంగా ఉండు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ
ఆ రోజు పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి మాంత్రికురాలి వద్దకు బయలుదేరతాడు. అలా వారిద్దరూ ప్రయాణించుకుని నెత్తురు గృహం వద్దకు చేరుకోగా అక్కడ కాపలాగా ఒక రాకాసి జీవి తిరగడం చూసి కంగారు పడతారు. ఆ తర్వాత కాస్త ధైర్యాన్ని నింపుకుని గృహలో ఉండే మాంత్రికురాలిని కలుస్తారు. ఆ సమయంలో మాంత్రికురాలిని చూసిన ప్రసాద్ తన సమస్య తీరిపోతుందని నమ్మకంతో ఉంటాడు. నా వరకు రావటానికి గల కారణమేంటి? మాత, నన్ను ఒక దయ్యం వెంటాడుతుంది. మీరే ఎలాగైనా నన్ను ఈ సమస్య నుండి బయటపడేయాలి. ఇది చాలా సులువైన పనిరా. దానికోసం దృష్టి కార్యాన్ని నిర్వహిస్తాను. అప్పుడు నీకు ఏ సమస్య ఉండదు. మీరు ఎలాంటి పూజ చేసినా పర్లేదు మాత, కాకపోతే వీలైనంత త్వరగా నాకు ఈ సమస్యకు ముగింపు కావాలి. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత ప్రసాద్ ను ముందుగా సిద్ధం చేసిన ముగ్గు ఎదురుగా కూర్చోమని చెబుతుంది. అదే విధంగా తనతో పాటు వచ్చిన రవిని బయటకు వెళ్లి ఎదురు చూడమని చెబుతుంది. ఆ తర్వాత మాంత్రికురాలు చెప్పే మంత్రాలను కళ్ళు మూసుకున్న ప్రసాద్ తిరిగి మళ్లీ జపిస్తాడు. అప్పుడు క్రోధామి విగ్రహ తలభాగం మీద ఉండే కళ్ళు అనేవి మెరుస్తాయి. సరిగ్గా మధ్యరాత్రి వేళకు ఆ కళ్ళ నుండి ఏదో శక్తి విడుదలై ప్రసాద్ కళ్ళ మీద పడతాయి. ఆ క్షణం ఉన్నట్టుండి ప్రసాద్ గృహ కోల్పోతాడు. క్రోధామి సంహారం, క్రోధామి పరిహారం, క్రోధామి దృష్టి కార్యం. ఆ క్షణం స్పృహ కోల్పోయిన ప్రసాద్ తిరిగి మళ్లీ మేలుకుంటాడు. అప్పుడు మాంత్రికురాలు ప్రసాద్ తో ఏదో విషయం చెప్పగా ప్రసాద్ కంగారు పడతాడు. ఏంటి మాత మీరు అనేది? ఇకపై ఆ దెయ్యం నీ జోలికి రాదు, కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. మాత, దయచేసి ఆ శక్తిని వెనక్కి తీసేసుకోండి. కావాలంటే నేను ఆ దయ్యం చేతిలో బలి అవడానికి సిద్ధం. అలా చేయడం కుదరదు. నువ్వు నా సమయాన్ని వృధా చెయ్యకుండా ఇక్కడి నుండి పో. ఆ సమయంలో చేసేదేం లేక ప్రసాద్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా బయటకు వచ్చిన ప్రసాద్ తన స్నేహితుడి వైపు చూడకుండా ముందుకు కదులుతాడు. అప్పుడు ఏం జరిగిందని స్నేహితుడు అడగగా ప్రసాద్ ఏమీ సమాధానం ఇవ్వడు. అలా వారిద్దరూ కాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఉన్నట్టుండి ఎవరో తమని వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో రవి కంగారుగా తన స్నేహితుడు ముందుకొచ్చి, అరే ప్రసాద్, ఇక్కడ మనం కాకుండా ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. ఆ సమయంలో అనుకోకుండా ప్రసాద్ రవి వైపు చూస్తాడు. అప్పుడు గట్టి గట్టిగా నవ్వులు వినిపించడం మొదలవుతుంది. అయ్యో రవి, నా ముందుకు ఎందుకు వచ్చావు? నేను నిన్ను చూసేశాను. ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అసలు నువ్వు చూస్తే ఏమవుతుంది? ఆ మాంత్రికురాలు సమస్యను పెద్దది చేసింది రవి. మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశాం. ఆ సమయంలో తన స్నేహితుడి చావు కేకలు అనేవి ప్రసాద్ వింటాడు. ఆ తరువాత దెయ్యం ప్రసాద్ ముందు ప్రత్యక్షమై నవ్వుతుంది. నిజానికి మాంత్రికురాలు జరిపిన దృష్టి కార్యం వల్ల దెయ్యం అనేది ప్రసాద్ ను తాకలేకపోతుంది. నిన్ను ఎందుకు తాకలేకపోతున్నానో తెలీదు, కానీ నువ్వు ఎవరినైతే చూస్తున్నావో వారిని చంపాలన్నంత కోపం వస్తోంది. అసలు నేను ఏం తప్పు చేశాను? ఎందుకని నన్ను వెంటాడుతున్నావు? నీ తప్పును నువ్వే తెలుసుకో మూర్ఖుడా. అప్పటి వరకు నీ కారణంగా చచ్చే వాళ్ళ గురించి తలుచుకుని బాధపడు అని దెయ్యం అక్కడి నుండి మాయమైపోగా గర్భవతిగా ఉన్న తన భార్యను తలుచుకుంటూ ప్రసాద్ ముందుకు కదులుతాడు. మరోవైపు నరసయ్య తన ఇంటి వద్దనున్న సమాధి దగ్గర నిలబడి, బ్రతికి ఉన్నంత కాలం నన్ను ఎంత బాధ పెట్టావు. ఇప్పుడు నీకు ఈ సమాధిలో ప్రశాంతంగా ఉన్నట్టుంది కదా. ఆ సమయంలో నరసయ్య తన చేతి కడియాన్ని చూసి సంతోషిస్తాడు. మరోవైపు భయం భయంగా ఇంటికి చేరుకున్న ప్రసాద్ తన భార్య పిలుస్తున్నా పట్టించుకోకుండా గదిలోకి వెళ్లిపోతాడు. అప్పుడు తలుపు అవతల వైపు సులోచన, ఏమండి, ఒకసారి తలుపులు తెరవండి, మీతో మాట్లాడాలి. నేను చెప్పేది శ్రద్ధగా విను సులోచన. ఈ రోజు నుండి నా పనులు నేనే చేసుకుంటా, సరేనా? అదేంటి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆ సమయంలో ప్రసాద్ వైపు నుండి ఏ సమాధానం రాదు. దాంతో సులోచన బాధగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు హిలాయి పర్వతాల మీద ఉండే కపాల మాంత్రికుని వద్దకు బుడత దెయ్యం వస్తుంది. ఈ ఆకస్మిక రాకు గల కారణం ఏమిటి బుడత? అధిరా, నాకు ఒక పని అప్పగించారు మాంత్రిక, దానికి మీ సాయం కావాలి. అదేంటో చెప్పు బుడత. అప్పుడు బుడత దెయ్యం ఒక మాయావి దర్పం కపాల మాంత్రికునికి చూపిస్తూ మైకేరు లోయ ప్రాంతంలో ఉన్న కైరా వద్దకు చేర్చాలని అంటుంది. మైకేరు లోయ ప్రాంతానికి కైరా ఎందుకు వెళ్ళినట్టు బుడత? ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఒక రాకాసి జీవిని అంతం చేయడానికి వెళ్ళింది మాంత్రిక. గత పక్షం రోజుల నుండి కైరా ఆ జీవితో పోరాడుతుంది. అర్థమైంది బుడత, పద వెళ్దాం. కపాల మాంత్రికుడు బుడతా కలిసి మైకేరు లోయ ప్రాంతానికి పయనమవుతారు. మరోవైపు
ఊగిసల రాళ్లతో నిండిన మైకేరు ప్రాంతంలో కైరా ఆ రాకాసి జీవితో పోరాటం చేస్తుంది. ఆ పోరాట సమయంలో ఎన్నోసార్లు దాడి చేసినా తిరిగి మళ్లీ ఆ రాకాసి జీవి శక్తి పుంజుకొని కైరా మీద దాడి చేస్తుంది. అసలు మీ ఆయనకి ఏవైనా సులోచన కనీసం పనిలో కూడా వెళ్లడం లేదంట. ఏమో తెలీదక్క, గత కొన్ని రోజుల నుండి ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగుండడం లేదు. కనీసం గదిలో నుండి కూడా బయటకు రావడం లేదు. ఒకవేళ మీ ఆయనకి ఏదైనా గాలి సోకిందంటావా? మళ్ళీ నాకు లేనిపోని భయాలు పెట్టకక్క. ఈ విధంగా వారం రోజులు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు సాయంకాల వేళలో తన భార్య తినడానికి పళ్ళు, వేసుకోవడానికి మందులు తీసుకురావాలని ప్రసాద్ మెల్లిగా గదిలో నుండి బయటకు వస్తాడు. ఆ తరువాత తన భార్య కంట పడకుండా ఇంటి నుండి బయలుదేరతాడు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో ఎవరి వైపు చూడకుండా ప్రసాద్ ముందుకు కదులుతున్నాడు. అదే సమయంలో దెయ్యం కొద్ది దూరం నుండి వెంబడిస్తూ వస్తుంది. ఆ విషయం గ్రహించిన ప్రసాద్ వేగం పెంచుతాడు. ఇంతలో తన కాళ్ల వద్దకు ఒక బంతి దొర్లుకుంటూ వస్తుంది. అప్పుడు బంతి కోసం వచ్చిన చింటూ అనే పిల్లాడి కళ్ళలోకి ప్రసాద్ చూస్తాడు. వెంటనే ప్రసాద్ కంగారు పడి ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. అది చూసి గ్రామస్తులు అతని వెనుకే వెళ్తారు. ప్రసాద్ ఆగరా, ఏమైంది? ప్రసాద్ చింటూతో కలిసి కొద్ది దూరం పారిపోయిన తరువాత ఒక దగ్గర ఆగిపోతాడు. ఆ సమయంలో దెయ్యం నవ్వులు వినిపిస్తాయి. దాంతో పిల్లాడిని ఎలా కాపాడుకోవాలా అని ప్రసాద్ ఆలోచనలో పడతాడు. అప్పుడు హఠాత్తుగా ప్రసాద్ ముందు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో చింటూ భయంగా ప్రసాద్ వెనుక దాక్కుంటాడు. అడ్డు తప్పుకోరా, నువ్వు ఈ చావులని అడ్డుకోలేవు. దయచేసి పిల్లవాడిని విడిచిపెట్టు. అసలు నా నుండి మీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను ఎవరో ఇంకా గుర్తుపట్టలేదా? నువ్వు నీ చేతులతో నాకు సమాధి కట్టావు కదా, నేనే నరసయ్య కూతురు అనురాధని. ఆ పేరు వినగానే ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. ఇన్ని రోజులు తనని ఇబ్బంది పెడుతుంది చనిపోయిన అనురాధ అని తెలుసుకుంటాడు. నువ్వు నా తండ్రితో కలిసి నన్ను సమాధి చేసి మీరు హాయిగా బ్రతకాలనుకున్నారా? అది జరగనివ్వనురా. అయ్యో, ఈ చావుకి నాకు ఏ సంబంధం లేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని ప్రసాద్ ఏదో చెప్పబోతుండగా దెయ్యం గట్టిగా అరుస్తుంది. దాంతో ప్రసాద్ భయపడిపోతాడు. అదే సమయంలో పిల్లాడిని వెతుక్కుంటూ అటుగా గ్రామస్తులు వస్తున్నారని గ్రహించిన దెయ్యం వెంటనే ప్రసాద్ వెనుక దాక్కున్న చింటూ ప్రాణాలు తీసి అక్కడి నుండి మాయమైపోతుంది. దాంతో ప్రసాద్ ఎంతగానో బాధపడతాడు. అప్పుడు ఆ చోటు వద్దకు చేరుకున్న గ్రామస్తులు చింటూ చావుకు ప్రసాద్ కారణమని భావిస్తారు. వెంటనే మరో ఆలోచన లేకుండా అతన్ని పట్టుకుని ఒక చెట్టుకి కట్టేస్తారు. ఆ సమయంలో ప్రసాద్ తన కళ్ళని మూసుకుని ఉంటాడు. మరోవైపు పిల్లాడి తల్లిదండ్రులు తమ బిడ్డ శవాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఎంత పని చేసావు ప్రసాద్? అసలు ఆ పసిపిల్లవాడిని ఎందుకు చంపావు? నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఇంట్లో ఉన్న భార్యను సరిగ్గా పట్టించుకోవడం లేదు, ఇప్పుడేమో హత్యలు చేస్తున్నావు. ఆ సమయంలో గ్రామస్తులు కోపంగా ప్రసాద్ను ఎన్ని మాటలు అంటున్నా తన కారణంగా పిల్లాడు చనిపోయాడని ప్రసాద్ ఎంతగానో కుమిలిపోతాడు. ఇదంతా తన చోటులో నుండి చూస్తున్న మాంత్రికురాలు సంతోషపడుతుంది. ఇది చూడటానికి భలే అద్భుతంగా ఉంది. మరి ఈ దారుణాన్ని ఆపడానికి కైరా రాదా? నిజానికి అధీరా వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి మాంత్రికురాలు ఈ విధంగా ప్రసాద్ ను ఒక పావులాగా వాడుకుంటుంది. మరోవైపు కైరాకు దర్పం అందించాలని కపాల మాంత్రికుడు వాళ్ళు వేగంగా ముందుకు కదులుతున్నారు. అప్పుడు వారికి ఒక దగ్గర ముందుకు వెళ్లకుండా ఉండేలా ఒక భారీ గోడ అడ్డుగా ఉంటుంది. అదే విధంగా రాకాసి జీవితో పోరాడుతున్న కైరాకు అలసటగా ఉండడంతో హఠాత్తుగా స్పృహ కోల్పోతుంది. ఆ సమయంలో బుజ్జి దెయ్యం ఒక రక్షణ వలయాన్ని సృష్టించుకుని కైరాను కాపాడుకుంటుంది. మరిప్పుడు ఈ సమస్యల నుండి ఎవరెవరు బయటపడగలరో త్వరలోనే తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.